గుర్తొచ్చింది. గుర్తొచ్చిన కారణం చేత అతడు తిరిగి వచ్చేదాని కొరకు ఇష్టపడ్డాడు. అదే 19వ వచనంలో మనం చదువుకుంటాం. ఇక మీదట నీ కుమారుని అనిపించుకొనుటకు యోగ్యుని కాదు, నన్ను నీ కూలివారిలో ఒకనిగా పెట్టుకునమని తన తండ్రితో చెప్పుదును అనుకొని లేచి తండ్రి యొద్దకు వచ్చాను. ఇంకా వస్తా ఉన్నాడు. అయితే వచ్చేదని రాయబడింది అనమాట. ఎప్పుడైతే మన యొక్క జీవితాన్ని, మన యొక్క అంతరంగాన్ని మనము ఎరిగి దేవునికి దూరంగా ఉన్నామా, సమీపంగా ఉన్నామా, దేవుని ఇష్ట ప్రకారం నడుస్తూ ఉంటున్నామా లేదనేటువంటిది మనకు తెలుసు. అది మనం గ్రహించి దేవుని దగ్గరికి వచ్చి ఒప్పుకున్నప్పుడు దేవుడు క్షమించేటువంటి వాడుగా ఉంటాడు. అందుకే అక్కడ మనం చదువుకున్నాం, నా అతిక్రమమును ఒప్పుకొందును అనుకుంటుంది, నీవు నా పాప దోషం ఏం చేసినావంట పరిహరించినటువంటి దేవుడు. అంటే మన హృదయంలో ఆశ అనేటువంటిది ఉంటే, దేవుని కొరకైనటువంటి తపన అనేటువంటిది ఉంటే, దేవుని కొరకు జీవించాలనేటువంటిది మన హృదయంలో ఉన్నట్లయితే దేవుడు మనల్ని ఎరిగినటువంటి వాడు, తెలుసుకున్నటువంటి వాడు. అందుకనే మనల్ని గురించి ఆయన ఇంకా ఎక్కువగా శ్రద్ధ వహించేటువంటి వాడుగా